చూడండి నేను చూపిస్తానన్నా కదా ఉప్పుతో ముగ్గు వేయొచ్చని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కొన్న రంగులలో చెయ్యి రఫ్‌గా అయిపోతా ఉంటే నోటికి టచ్ చేసి చూసానన్నా కదా! అప్పుడు అర్థమైంది ఉప్పని. సరే ఎందుకు మీకు కూడా నేను చెప్పాను గానీ చేసి చూపించాలి కదా! ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయింటారు. వాళ్ళకు ఏదో ముగ్గేసుకోవాలంటే ఏసుకోవాలి. రంగులు, ముగ్గు ఇవన్నీ ఉండిండవనుకోండి పండుగ రోజు మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఫారిన్ కంట్రీస్‌లో ఉంటారు. వాళ్ళకి కూడా యూజ్ అవుతది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా! మన సబ్స్క్రైబర్లు. వాళ్ళకి చెప్తున్నా చూడండి. నేను ఉప్పు ఎలాగో ఇంట్లో ఉంది కదా అనేసి మీకు చూపియటానికి నేను ఏదైతే రెడీ చేశానో హోల్స్ పెట్టి బాటిల్‌కు ఆ బాటిల్‌లోనే చూపిస్తున్నా. ఇది కలర్ నింపుకోవటానికి బాగుందండి. కలర్స్ అంటే ముగ్గు పొడి అయితే కొంచెం స్లోగా పడతది. ఉప్పు కదా చాలా ఫాస్ట్‌గా దిగబడుతుంది. సో, మనము పిల్లలు ఉన్నారనుకోండి ఎవరైనా ఇట్లా బ్లాక్ బండ మీద మొత్తం ఉప్పంతా ఇలా చల్లేసి అంటే బయట ముగ్గు వేయటానికి. ముగ్గు గానీ, ఉప్పు గానీ ఏదైనా సరే నేను చెప్పేది ఒకటి ఊరికే చూపిస్తున్నా. అంతా చల్లేసి బడ్డు పుల్ల ఇచ్చి దాని మీదే ముగ్గేసేస్తే అయిపాయ్. ముగ్గేసినట్టు ఇలాగ అంతా చల్లేసి నేను కిచెన్ కాడే చూపిస్తున్నా. ఎందుకంటే ఉప్పు బయట ఎందుకులే అనేసి. అంటే వేస్ట్ చేయడము ఇదైతే షింక్‌లోకి పోతే క్లీన్ అయిపోతది కదా! అందుకని. నేను నీళ్ళు మందు కలుపుతున్నా చూడండి. నీళ్ళు మందు, పసుపు, కుంకుమ, మన ఇంట్లో ఎక్స్‌పైర్ అయిన కుంకుమలు దేవుడికి పూజకొచ్చుంటాయి కదా! ఎక్కువ. అవన్నీ ఉండింటాయి కదా! పురుగు పట్టింటాయి. వాటిని వాడి ఆ 3 రంగులేసుకుంటే కూడా చాలండి. ఇంకేం మన బొట్టు పెట్టుకునే కుంకుమలుంటాయి. పూజ కుంకుమలంటే ఎక్కువుండదు. కొనుక్కుంటాం గదా! మన దగ్గర ఉన్న సింధూరం ఉంటది. చూడండి ట్రై చేయండి. ఊరక వెయ్యాలంటే వేసే వాళ్ళకి చెప్తున్నా ఈ టిప్పు. చక్కగా కొనుక్కున్నప్పుడు రంగులు కలుపుకున్నవి కొనుక్కుంటుంటాం మనం. వాళ్ళే రంగులు కొంటే చీప్ అని మనం తెచ్చుకొని ఇంట్లో బియ్యపు రవ్వలో కూడా కలుపుకోవచ్చండి. బియ్యపు రవ్వ కంటే కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో ఎవరో చూపిస్తే చూశాను. ఇడ్లీ రవ్వలో కలిపినారండి. ఇడ్లీ రవ్వ ఇంకా సూపర్. కానీ ఇడ్లీ రవ్వ ఫుడ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను మీకు చూపియట్లేదు. ఉప్పు చాలు చీపు ప్లస్ మెల్ట్ అయిపోతుంది. మనకు వాటరు చెమ్మొచ్చినా కానీ కరిగిపోతుంది, అయిపోతుంది. కడగడం కూడా ఈజీ. అదే ఇడ్లీ రవ్వ అదైతే మనకు మనసుకి కష్టం అనిపిస్తుంది. మాకైతే ఇక్కడ తొందరగా దొరకవు కదా! మేము ఎక్కడో తెచ్చుకోవాలి తెలుగు షాప్స్‌లో. సో, చిన్నపిల్లలకు ముగ్గు వేసే మోజున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ముసలోళ్ళకి వాళ్ళకి కూడా చూపిస్తున్నా. ఊరికే ఎవరు ఎలా ముగ్గులు వేసుకుంటారో వేసుకొని అప్పట్లో రంగు స్ప్రింకిల్ చేయడం మాకు వచ్చేది కాదు. ఎందుకంటే అది జరిగేది కాదు. ఇలా ఉప్పులో కలిపితే ఈజీగా వస్తుంది చూడండి. గమనించుంటే ఒక్కొక్క రంగుకి ఒకటి పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను అన్ని ముగ్గులు వేసేం చూపియట్లే. నేను కూడా వేయట్లేదని చెప్పిన కదా! మా చలికి క్షణం బయట ఎంత దుమ్ము తీసొచ్చే లోపలే చల్లగా అయిపోయినాయి చేతులు, కాళ్ళు. మీరు చూసారు కదా ఇందాక స్టార్టింగ్‌లో. సో, వీడియో నచ్చితే లైక్ కూడా చేయొచ్చు.